హాలీవుడ్ నటి అన్నా రీస్ తప్పతాగి బిల్లు చెల్లించలేదు. పైగా బిల్లు చెల్లించమని అడిగినందుకు క్లబ్లో వస్తువులపై తమ ప్రతాపం చూపింది. దీంతో నైట్ క్లబ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేసి ఆమెను తగిన గుణపాఠం చెప్పారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే బ్యాంకాక్లోని ఒక నైట్ క్లబ్లో అన్నా రీస్ వెళ్ళింది. అక్కడ పీకల దాకా మద్యం తాగి బిల్లు చెల్లించమని నైట్ క్లబ్ సిబ్బంది అడగడంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఆమె అక్కడే సామాన్లు విసిరగొట్టి బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. దీంతో నైట్ క్లబ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సొంత పూచికతపై మరుసటి రోజు విడిచిపెట్టారు. 2 ఏళ్ల క్రితం ఈమె నిర్లక్ష్యం డ్రైవ్ చేస్తూ పోలీసుల అధికారి ఢీకొట్టింది. కేసులో అరెస్టు అయింది. తాజా ఘటనపై స్పందిస్తూ తన కుటుంబ సమస్యల వల్ల మద్యం ఎక్కువ తీసుకోవడం, కంట్రోల్ తప్పి అలా ప్రవర్తిస్తుందని సమాధానమిచ్చింది. సునామీ వారియర్, బ్రౌన్ షుగర్ 2 సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న అన్నా రీస్ ప్రవర్తన ఆమె కెరియర్ని దెబ్బతీసేలా ఉందని అంటున్నారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుంది కదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.